నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్‌గా క్రెడిట్ కార్డ్ లోన్స్ లేకపోతే బ్యాంకింగ్ లోన్స్ ఇలా చాలామంది లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకున్న తర్వాత కొన్ని పరిస్థితుల్లో కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొంతమంది లోన్ రికవరీ ఏజెంట్స్ మనకు కాల్స్ చేయడం, మనల్ని హరాస్ చేయడం, ఇంటి దగ్గరికి రావడం, బంధువులకు చెప్పడం, రకరకాలుగా మనల్ని హింసిస్తుంటారనమాట. సో, అలాంటి వాళ్ళకు ఎలా చెక్ పెట్టాలి? వాళ్ళకి ఏం చేస్తే న్యాయపరంగా మనం వాళ్ళని ఎదుర్కోవాలి అనే అంశాల గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు నాగేశ్వరరావు పూజారి అడ్వకేట్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో బేసిక్గా ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ అరాచకాలు మామూలుగా ఉండవు. కాల్స్ చేసి బూతులు మాట్లాడడం, ఇంటి దగ్గరకు వచ్చి గోల గోల చేయడం, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూసేలాగా సో ఇలా చేస్తుంటారు. సో బేసిక్గా వాళ్ళకి అలా చేసే రైట్స్ ఉన్నాయంటారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో మనకు బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏంటంటే ప్రజలకు రకరకాల అవసరాలు అయినప్పుడు వాళ్ళకు రకరకాల లోన్స్ ఇస్తుంటారు. సో ఈ లోన్స్లో ఏంటంటే మనకు ప్రధానంగా అన్సెక్యూర్ లోన్స్ అని ఉంటాయి. అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి అంటే మనకు ఒక వ్యక్తి యొక్క సంపాదనను బట్టి వాళ్ళకున్న కెపాసిటీని బట్టి బ్యాంక్స్ లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. అంటే ఏ రకమైన సెక్యూరిటీ పెట్టుకోకుండా వాళ్ళకి లోన్స్ ఇస్తుంటాయి. ఓకే. ఆ లోన్స్లో మనకు ప్రధానంగా వచ్చేటి ఏంటి మనకంటే మనకు క్రెడిట్ కార్డ్స్, తర్వాత కట్ చేస్తే పర్సనల్ లోన్స్. ఇవి అన్సెక్యూర్డ్ ఉంటాయి. అంటే ఈ వ్యక్తి కట్టగలుగుతాడు, వీని ఫైనాన్షియల్ స్టేటస్ మంచిగా ఉంది, లేకపోతే వీళ్ళ సంపాదన మంచిగా ఉంది అనే ఉద్దేశం మీదనే ఇస్తారు. ఇది అంతే, ఇంకా ఏం సెక్యూరిటీ ఏం పెట్టుకోకుండా ఇచ్చే లోన్స్ అన్నట్టు ఇవి. సో ఎప్పుడైతే ఈ లోన్స్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే ప్రజలు రకరకాల అవసరాలతోని వాళ్ళకున్న బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే స్టడీస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో వైద్య నిమిత్తం కావచ్చు, రకరకాల ఇష్యూస్లో వీళ్ళు లోన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది జనరల్ ప్రాసెస్లో. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే అందరు ఎవరైనా కూడా భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే లోన్ తీసుకున్న ఏ వ్యక్తి అయినా సరే 100% లోన్ కట్టాలనే అనుకుంటారు. అవును. ఎవరో ఒక 1% అంటే బ్యాడ్ ఉద్దేశంతో లోన్స్ తీసుకుని ఎగ్గొట్టాలనే ఉద్దేశం ఉంటుందో కానీ 99% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే లోన్ తీసుకొని దాన్ని సక్రమంగా కట్టాలని మాత్రమే అనుకుంటారు. ఏ ఒక్కరు కూడా ఎగ్గొట్టాలా లేకపోతే బ్యాంకుకి ఇబ్బంది పెట్టాలని ఎవ్వరు అనుకోరు, అన్లెస్ అంటిల్ వాళ్ళ జీవితంలో కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు. ఎందుకంటే మనిషి జీవించే క్రమంలో మనకు కుటుంబంలో రకరకాల సమస్యలు వస్తాయి. అవును. మనం లోన్ తీసుకున్నప్పుడు ఉన్న పరిస్థితి మనం కట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. సో సడన్గా జాబ్ పోవటం కావచ్చు, బిజినెస్లో లాస్ రావటం కావచ్చు, ఇంట్లో ఎవరైనా చనిపోవటం కావచ్చు, ఇంకా ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు ఈ ఆన్లైన్ గేమింగ్లో పోగొట్టుకోవటం కావచ్చు, ట్రేడింగ్లో పోగొట్టుకోవటం కావచ్చు. సో ఇట్లా రకరకాల కారణాల వల్ల మొత్తం ఒక పరిస్థితి ఏంటంటే ₹1 కూడా కట్టలేని పరిస్థితికి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఏంది అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఇవి వచ్చేసినప్పుడు బ్యాంకులు వసూలు చేసుకోవడానికి, అంటే ఏదైనా ఒక వ్యక్తి లోన్ తీసుకున్నప్పుడు ఆ బ్యాంకులు వసూలు చేసుకోవడానికి సంబంధించి మనకు దేశంలో ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారము వీళ్ళు ఆ లోన్ ఇచ్చిన వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. ఓకే. మరి ఆ గైడ్లైన్స్లో ఇలా బూతులు మాట్లాడడం అవన్నీ ఉండవు. అదే చెప్తున్నాం, ఆ గైడ్లైన్స్లో బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళటం కానీ, లేకపోతే బెదిరించడం కానీ, లేకపోతే చుట్టాలకు కాల్ చేయటం కానీ, ఫ్రెండ్స్కి కాల్ చేయటం కానీ, ఇట్లాంటివి ఏమీ ఆ గైడ్లైన్స్ లేవు. అంటే నేను కొత్తగా విన్నాను సార్. అంటే ఆ ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసి అలా కూడా పెడుతున్నారు, అలా కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న డిజిటల్ టెక్నాలజీ పెరగటం వల్ల ఏంటంటే ఇంతకుముందు మనం లోన్ అప్లై చేసుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళి ఫిజికల్గా అప్లై చేసుకో ఇట్లాంటి పరిస్థితులు ఉంటుండే. మనకు టెక్నాలజీ పెరగడం ద్వారా ఏంటంటే చాలా వరకు బ్యాంక్స్ ఏంటంటే చిన్న లోన్స్ ఉంటాయి కదా, ఇవి బై ద వే ఆఫ్ ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు. సిబిల్ ఆన్లైన్లో చెక్ చేసేసుకొని ఇచ్చేస్తున్నారు. ఈ ఇచ్చేసే క్రమంలో మనం ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాడు పర్మిషన్స్ అడుగుతుంటాడు. వాళ్ళని ఈ లోన్ అప్లై చేసే క్రమంలో పర్మిషన్స్ అడుగుతుంటాడు. ఆ పర్మిషన్స్లో వాడు చాలా క్లియర్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు అంటే మీ ఫోన్ మొత్తం మేము యాక్సెస్ చేస్తాం, మీరు ఓకేనా అని అడుగుతాడు. మీ ఫోటోలు, మీ కాంటాక్ట్ నెంబర్స్, మీ ఫోన్ అంతా మేము యాక్సెస్ చేసేస్తాం, మీకు ఓకేనా అని అడుగుతాడు. లిటరల్గా మన ఫోన్ వాడి చేతిలో మొత్తం వాడి చేతిలో వెళ్ళిపోతుంది. సో మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ అప్పు తీసుకోవాలనే ఆతృత్వంలో వచ్చేస్తుంది కదా మనం కట్టేస్తాం అనే ఉద్దేశంతో వీళ్ళన్ని టిక్కులు పెట్టుకుంటూ పోతారు. ఎప్పుడైతే ఆ టిక్కులు పెట్టి మనం లోన్ తీసుకుంటామో మన ఫోన్లో ఉన్న డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇంక్లూడింగ్ కాంటాక్ట్ నెంబర్స్, ఫోన్స్, ఫొటోస్, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మనం లోన్ కట్టడం బంద్ చేస్తామో వాళ్ళు ఆ డేటాను యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఓకే.
ఆ డేటాను యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసి ఇక దాంట్లో ఉన్న ఫోటోలు ఏమన్నా ఉంటే వాళ్ళని మనం ఫ్రీక్వెంట్గా కాల్ చేసే నెంబర్స్ కానీ మనకేమైనా ఫోటోలు పర్సనల్ ఫోటోలు ఉంటే అవి కానీ అవి తీసుకొని వాళ్ళు బెదిరిస్తుంటారు లోన్ కట్టడం కోసం. సో ఆ టిక్ మీరు పెట్టలేదు అనుకో ఆ లోన్ రాదు, ఓకే, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు. ఈ టిక్ పెడితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఆ టిక్ మీరు పెట్టకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు అది. సో అందుకనే మీరు లోన్లు ఎప్పుడైనా ఆన్లైన్లో లోన్లు తీసుకునేటప్పుడు మీరు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్త చదువుకున్న తర్వాతనే ఆ టిక్ పెట్టాలా వద్దని డిసైడ్ చేసుకోవాలి. ఆవేశంలో ఏం చేస్తున్నారు, ఆ టిక్ పెడతారు, ఆ టిక్ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తర్వాత బాధపడతారు. అంటే వేరే ఆప్షన్ లేదు కదా సార్, ఇంకా అక్కడ టిక్ పెడితేనే లోన్ వస్తుంది. అవును, టిక్ పెడితేనే లోన్ వస్తుంది, కానీ నీ పర్సనల్ డేటా అంతా వాంచేతికి ఎట్లా ఇస్తావు నువ్వు మరి? దట్ ఇస్ ద పాయింట్ కదా. అవును. సో దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైనా ఒక వ్యక్తికి లోన్ ఇచ్చినప్పుడు మనం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వసూలు చేసుకోవడం అనేది కొద్దిగా ఇప్పుడున్న మార్కెట్లో కష్టతరం. బ్యాంకులు ఆ రూల్స్ అన్నీ పాటించి బ్యాంక్ వసూలు చేసుకోవాలంటే చాలా కష్టతరం. సో మరి ఎట్లా, వీడేమో బిజినెస్ చేయాలా, బిజినెస్ చేయకపోతే వీని బ్యాంక్ నడవదు, వీనికేమో లోన్ కావాలా. సో అప్పుడు బ్యాంక్స్ ఏం చేసినాయి, ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నీ మేము పాటించలేము కదా, మాకెందుకు వచ్చిన చికాకు అని చెప్పేసి ఈ లోన్ వసూలు చేసుకోవడానికి థర్డ్ పార్టీకి పర్మిషన్ ఇస్తుంది. థర్డ్ పార్టీకి పర్మిషన్ ఇచ్చి, బాబు నువ్వు లోన్ వసూలు చేసుకొని వచ్చేసాయి, నువ్వు వసూలు చేసిన లోన్లలో నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పేస్తుంది. చెప్తూ ఏం చెప్తుంది, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే నువ్వు లోన్ వసూలు చేసుకొని రావాలా అని చెప్తా ఉట్టేనే. ఓకే. కానీ వాడు ఏం చేస్తాడు, ఇక వానికి ఎవరైతే ఇప్పుడు థర్డ్ పార్టీకి మనకి ఏజెన్సీ లోన్ రికవరీ ఏజెన్సీకి ఇస్తారు కదా, ఇక వాడు ఆర్బీఐ గైడ్లైన్స్ తోషారము వానికి లా చట్టము ఏముండదు వానికి. ఇంకా వాడు ఏమైనా ఏం చేస్తాడంటే, కథ నా పైసలు కడతావా సస్తావా, నువ్వు పీకనికి తీసుకున్నావా, నువ్వు చచ్చిపో, లేకపోతే నీ ఇంట్లో చచ్చిపోని, ఇట్లాంటిగా ఇంటికి వచ్చి హరాస్మెంట్ చేయడం, వాళ్ళని ఇంట్లోనే కూర్చోవడము, ఇంట్లో ఆడోళ్ళు ఉన్నా, చావు ఉన్నా, పెళ్ళి ఉన్నా, పబ్బం ఉన్నా, లేదా పక్కింటి ఇంట్లో వెళ్ళి కూర్చోవడము, తెలిసిన నెంబర్లకు కాల్ చేయడం. ఇక వాడు ఎన్ని రకాలుగా మనల్ని చిత్రహింస చేయాలనో అన్ని రకాలుగా చిత్రహింస చేయడం స్టార్ట్ చేస్తాడు. సెన్సిటివ్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, ఆ చిత్రహింసలు తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారు. ఆత్మహత్య చేసుకోవడం కానీ, లేకపోతే పారిపోవటం కానీ, చచ్చిపోవటం కానీ, చంపటం కానీ చేస్తున్నారు. సెన్సిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, డిప్రెషన్లు ఉండో, రకరకాల ప్రాబ్లంతో తట్టుకోగలిగే వాళ్ళు తట్టుకుంటున్నారు, తట్టుకోలేని వాళ్ళు పారిపోవడము. లేకపోతే దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ సమస్యలు, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో వాళ్ళకి తెలిసిపోతుంది, భార్య ఉంటే భార్యకి తెలిసిపోతుంది. దీనివల్ల ఈ రికవరీ ఏజెన్సీ వాళ్ళు ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడన్నా ముసలి తల్లిదండ్రులు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మా కొడుకో నా బిడ్డో ఇంటి అప్పులు చేసిన, అయ్యో బ్యాంక్ కూడా ఇంటికి వస్తున్నా అని గలీజ్గా ఇట్లా వీళ్ళ సంబంధాలు కూడా, అంటే కుటుంబంలో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. అవును. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అట్లా చేసి 100% రైట్ లేదు. కానీ వాళ్ళకి ఏంది, వాళ్ళు ఆ లోను ఇట్లా ఇబ్బంది పెడితేనే వాడు సప్పో చేసో ఉన్నది అమ్ముకొని తెచ్చిస్తాడు అనే ఉద్దేశంతోనే వీళ్ళు అట్లా చేస్తుంటారు. సో మరి వీళ్ళని అడ్డుకోవాలంటే చట్టపరంగా మనం ఎలా చేయొచ్చు సార్? అదే వీళ్ళని అడ్డుకోవాలంటే మనం చట్టపరంగా ఏంటంటే, నువ్వు ఏ కారణం చేతనైనా లోన్ తీసుకున్న తర్వాత మీరు కట్టలేని పరిస్థితి కనుకుంటే, లోను కానీ క్రెడిట్ కార్డు కానీ తీసుకున్న తర్వాత మీకు కట్టలేని పరిస్థితి ఉంటే కనుక మీరు కోర్టుకి వెళ్ళి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఓకే. కోర్టుకి వెళ్ళి, అయ్యా నేను ఈ సంవత్సరం లోన్ తీసుకున్నా, ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను కట్టలేకపోతున్నా, వీళ్ళందరూ వచ్చి నన్ను ఎవరు హరాస్మెంట్ చేయొద్దు, ఓకే, నా ఇంటికి వచ్చి ఇట్లా హరాస్మెంట్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళెవ్వరు నా ఇంటికి వచ్చి నన్ను హరాస్మెంట్ చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఏదన్నా ఉంటే వాళ్ళు చట్టపరంగా నా మీద చర్యలు తీసుకోమనండి, దానికి నేను బాధ్యత వహిస్తా అని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళి కనుక ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకుంటే మనకు కోర్టు నుంచి మనకు టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 1 year కానీ 2 years కానీ 3 years కానీ మనకు ఆ ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 3 years సో ఎప్పుడైతే మనకు ఆ ఇంజంక్షన్ ఆర్డర్ వస్తుందో వీడికి హరాస్మెంట్ చేయడం, మన ఇంటికి రావడం అనేది బంద్ చేసేస్తాడు. సో ఏదైతే బంద్ చేసిన తర్వాత అప్పుడు మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఎంతో కొంత దాన్ని మెల్లగా కట్టుకుంటా మనం చేసుకుంటా పోతే మీకు మొత్తం అది లోన్ కూడా మాఫీ అయిపోతుంది. ఓకే. కోర్టు ఇచ్చిన టైం లోపు మళ్ళీ మనం కట్టుకోవచ్చు. కట్టుకుంటే బెటర్, ఎవరికైనా మనం కట్టుకోమని చెప్తాం మన అందరినీ. కట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరన్నా కట్టలేము అంటే వాళ్ళకి ఎప్పటికీ ఈ దేశంలో లోన్స్ రావు. ఓకే సార్, థ్యాంక్ యూ.